శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహారాజ్ దివ్య చరిత్రము అధ్యాయము 16 ముఖ్యమైన శిష్యులు 2. యోగిరాజు గొలవని మహారాజ్. కొలన్ అను ఒక చిన్న గ్రామము రాధానగర్ తాలూకా నందున్న పర్వత గ్రామములలో ఉన్న గిరిగ్రామము. ఇది కొల్హాపూర్ జిల్లా నందు ఉన్నది. ఆ గ్రామమునందు దత్తభక్తుడైన ఒక నైష్టిక వైదిక బ్రాహ్మణ కుటుంబము గొలవని వంశీకులు వాసం ఉండేవారు. వీరు 18వ శతాబ్దమునందు పేరు ప్రఖ్యాతులుగాంచిన మహాత్ములు. శ్రీ నారాయణ స్వామివారి దీవెనలను పొంది ఉన్నారు. శ్రీ స్వామివారికిచ్చిన వాగ్దానమును అనుసరించి వారి కుమారులలో ఒకరిని ప్రతి తరమునందు కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సేవకుగాను ఇవ్వవలసి ఉండును. దత్తాత్రేయ గొలవని గారు తమ మొదటి భార్య మరణించిన తరువాత ఉమాబాయి అను ఆవిడను ద్వితీయ వివాహమును చేసుకొని కుదుత్రి అను ఊరికి వలస వచ్చిరి. ఆయన మొదటి భార్య చిన్న వయసునందే ఏ విధమైన వ్యాధి లేకపోయినను అకాల మృత్యుపాలైనది. దత్తాత్రేయ మరియు ఉమాబాయి ఇరువురు దత్తాత్రేయ స్వామిని ఎంతో భక్తితో కొలిచెడివారు. ఈ దంపతులు ప్రతి పౌర్ణమికి నరసోబావాడికి వెళ్ళేవారు. వారు ఊరు నుండి గుర్రము పైన వాడి చేరుకున్నట్టుకు 6 గంటల సమయము పట్టును. వారి నిత్య పూజ అర్చనలతో పాటు ఈ పౌర్ణమి దర్శనమును 22 సంవత్సరాల పాటు ఏ విధమైన ఆటంకము లేకుండా చేసినారు. కొలది కాలమునకు ఈ దంపతులకు 4 కుమారులు జన్మించిరి. ఏది ఏమైనప్పటికీ ఈ దంపతులు తమకు మరింకనూ ఏమియో కావాలనని దత్తస్వామిని మరింత భక్తితో వారి దయను పొందవలనని ప్రార్థించసాగిరి. సరిగ్గా అదే సమయమున ఉమాబాయి తిరిగి గర్భవతి అయినది. ఈమె ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఆమె దత్తుని సేవించడిది. ఆమె తనెంత భక్తితో సేవించినను దత్తప్రభు దయ అనుభవం కాలేనందున ఆమె తన ఆరాధనను తీవ్రతరం చేసి ఉపవాసములు ప్రారంభించి తన శారీరక ఆరోగ్య పరిస్థితిని కూడా లెక్క చేయక దత్తస్వామిని పూజించసాగింది. ఈ విధముగా చేయుచుండగా ఆ రోజు 7వ రోజు ఆమె యథావిధిగా పూజ చేయుచుండగా ఎంతో బలహీనమైన స్తోత్ర పఠనములను కనులు మూసుకుని పఠిస్తూ ఉన్నది. అంతలో ఆమె ఒడియందు ఏమో పడినట్లు అయినది. ఆమె కన్నులు తెరిచి చూడగా 2 వెండి పాదుకలు గంధముతో పూయబడినవి ఆమె ఒడియందున్నవి. ఆమె తక్షణమే అటు తిరిగి చూడగా ఒక పొడుపాటి సన్యాసి తమ గృహద్వారము గుండా వెళ్ళుచుండుట చూచినది. ఆమె ఈ విలువైన బహుమతిని తన పెద్ద కుమారునికి చూపించగా అతను సన్యాసి వెళ్ళిన దిక్కుగా ఎంత దూరము పోయి చూచినను వారి జాడ తెలియరాలేదు. ఆమె అంతటి అపురూపమైన దయతో కూడిన దీవెనలతో పొందిన వరమును అనగా ఆ పాదుకలను దత్తంభట్టు గారికి వారి పూజానుష్ఠానముల నుండి తిరిగి రాగా చూపించినది. దత్త జయంతి సందర్భముగా ఆమె భర్త వాడికి పోయి అతడు ఈ నిర్గుణ పాదుకలకు అభిషేకము చేయుచుండగా ఒక స్వరము, నీ యందు నేను సంతుష్టడనైతిని, ఐ యామ్ ప్లీజ్డ్ విత్ యూ అని పలుకగా ఆయన అన్ని ప్రక్కల తేరిపార చూచినాడు. ఆయన వద్దనున్న పాదుకలు తప్ప వేరేమీ కానరాలేదు. ఈ సంఘటన జరిగిన 2 వారములకు అనగా మార్గశిర బహుళ త్రయోదశి నాడు అనగా క్రీస్తు శకం 1886 డిసెంబర్ 23న ఉమాబాయి ఒక కుమారునికి జన్మనిచ్చినది. ఈ బాలునికి వామన అని నామకరణము చేసినారు. వామన్ తన బాల్యమును కుదుర్తిలోనే గడిపి అచటకు దగ్గరలో గల తారలే అందున్న స్కూలు పాఠశాలకు వెళ్ళినవాడు. ఆపై చదువుకు గాను 4వ సంవత్సరమునకు తరువాత కొల్హాపూరునకు వెళ్ళినాడు. ఆ సమయమునందే అతను పండిట్ పిత్రే గారి సంస్కృత పాఠశాలకు కూడా వెళ్ళినాడు. ఆయన ఈ పాఠాలన్నింటినీ ఒక్కసారి చదువుచుండగానే కంఠస్థం అయ్యేడివి. ఏకసంతాగ్రాహి. ఆయన విద్యాభ్యాసము జరుగునంతకాలము ఆయనకు విద్యార్థి పారితోషికము స్కాలర్షిప్ లభించడిది. అతని చిత్రలేఖమునందు గల ఆసక్తి మరియు పటిమలను చూచి రాష్ట్రీయ చిత్రలేఖన పోటీలు యందు పాల్గొనుటకు ఉత్సాహపరిచిరి. బహుశా ఈ చిత్రలేఖన పటిమయే అతను పొందిన దత్త దర్శనమును చిత్రపట రూపమున ఆవిష్కరించి మనందరకు ఆ దత్తమూర్తిని దర్శించు భాగ్యము కల్పించినది. మొట్టమొదట 2 చిత్రలేఖన పరీక్షలు యందు ఉత్తీర్ణుడైన పిమ్మట ముంబై నందున్న జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నందు చేరుట వలన సాధారణ విద్య అయిన మెట్రికులేషన్ను వదులుకోవలసి వచ్చినది. గురు సమాగమము. వామన్ ముంబాయి నందుండగా ఆయన పెద్దన్న గారైన శ్రీ శంకర శాస్త్రి వారిని నరసోబావాడికి రమ్మని జాబు రాసినారు. కారణం పరమపూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 స్వామి వాసుదేవానంద సరస్వతి వారు
వాడి యందున్నారని, వారిని దర్శించుకున్నట్టుకు గాను నరసోబవాడి రావలసిందని, వారి ఆశీర్వాదంను పొందుటకు శుభకరమని ఈ విధముగా ఉత్తరము వ్రాసి పిలిపించినారు. ఏ విధమైన సమాచార కారణంగా రాబో కాలమందు గురు శ్రీ స్వామి మహారాజు గారిని ప్రప్రథమంగా కలుసుకున్నట్టు జరిగినది. శ్రీ స్వామివారు వామన్ యొక్క చిత్రలేఖన సామర్థ్యమును గ్రహించి అతనిని త్రిశతి యందు వర్ణింపబడినట్లు పుష్పాలంకారము మరియు పుష్పహారములతో భాషిల్లుచున్న దత్తమూర్తి దత్త ప్రభువు చిత్రమును హరిబండ అను కావ్యము వివరించినట్లుగా గీయమని ఆదేశించినారు. గురు ఆదేశమును శక్తిని బుద్ధినిచ్చి వారి కార్యమును మన యందుండి వారే నిర్వహించుట వారి కరుణకు అనుగ్రహమునకు నిదర్శనము. పరిముగా లభించిన దత్తభక్తి మరియు విశ్వాసము ఈ కార్య నిర్వహణ యందు తోడ్పడి క్రీస్తు శకం 1907 సంవత్సరం గురుద్వాదశి దినమున శ్రీపాదస్వామి అంతర్ధాన దినమున వామన శ్రీ స్వామి మహారాజు గారి పాదములపై వ్రాలి సాష్టాంగ నమస్కారము చేసి దత్తప్రభువు చిత్రమును వారాదేశించిన విధముగా ఆ శ్లోకమును దత్తస్వామికి హారముగా వేసినట్లు అందుగల అక్షరములను కూర్చి శ్రీ స్వామివారికి సమర్పించినారు. ఆయన దత్తస్వామి చిత్రమును చూచి ఎంతో సంతోషించి వామను ఆశీర్వదించి ఒక యంత్రమును అతని కుడి చేతి మణికట్టుకు కట్టుకోమని ఆదేశించి అందువలన అతడు ప్రమాదముల నుండి మరియు దుష్టశక్తుల నుండి రక్షింపబడినని చెప్పి ఇచ్చిరి. యోగిరాజ్ వామన్ తన జీవితాంతము ఆ యంత్రమును ధరించినాడు. వామన్ రావు ముంబైకి తిరిగి వెళ్ళి తన చదువును కొనసాగించుచుండగా అచట శ్రీ ఖేడ్గాం నారాయణ మహారాజు గారిని కలుసుకున్నట్టుకు వెళ్ళినాడు. ఇతడు శ్రీ మహారాజు గారికి నమస్కరించగా ఆయన ఆశీర్వాదం చేయకుండా తిరిగి నమస్కరించినారు. ఈ వామనరావుతో సహా అచట ఉన్న వారందరూ ఈ చర్యకు చకితులైనారు. గురుకృప. ముంబై నందు చిత్రలేఖనకు సంబంధించి శిక్షణ పూర్తయిన తర్వాత అధ్యాపక స్థాయి శిక్షణ సమీపించినది. ఆ సమయమున వామనరావుకు అతి తీవ్రమైన జ్వరము వచ్చి అది ఎంతకు ఉపశమించకపోవడం వలన కుదుర్తి వారి గ్రామమునందుకు తిరిగి వెళ్ళవలసి వచ్చినది. ఆ జ్వరము రోజు రోజుకు మరింత తీవ్రమై ప్లేగుగా మారినది. ఆ గ్రామమునందు జనులు అందరూ ఆ ఊరును ఖాళీ చేసిరి. కానీ వామనరావు గారి వదిన ప్రసవ కారణముగా గులవని కుటుంబం వారు మాత్రం కుదుర్తినందే ఉండవలసి వచ్చింది. ప్రతిరోజు డజన్ల కొద్ది ఎలుకలు వీరింటి యందు చచ్చి పడసాగినవి. అదీ కాకుండా వారి గ్రామమంతయు తీవ్రమైన వర్షముల కారణంగా జలమయమైంది. ముందు జాగ్రత్తగా వామనరావు ఆంజనేయ స్వామి గుడి వందు విడిచి కుటుంబస్తులను అతనిపై ఆశను వదిలిపెట్టినారు. కానీ వామనరావు శ్రీ స్వామి మహారాజ్ గారిచ్చిన యంత్రముపై అత్యంత విశ్వాసము దృఢమైన నమ్మకము ఉండట చేత నిర్భయముగా తన వ్యాధిని తత్సంబంధిత బాధను అనుభవించినారు. అతని విశ్వాసము ఫలించి జ్వరము ప్లేగి వ్యాధుల నుండి పూర్తిగా విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. వెంటనే శ్రీ గురు చరిత్రను ఒక సప్తాహము పారాయణం చేసినాడు. ఆ తర్వాత వామనరావు నరసోబవాడిని చేరుకుని సప్తాహముల పాటు శ్రీ గురు చరిత్ర వరుసగా పారాయణలు చేసినాడు. కానీ ఏ విధమైన స్వయం అపరాధము చేయకుండానే మెట్రికులేషన్ పరీక్షలు అధ్యాపక స్థాయి పరీక్షను కూడా రాయలేకపోయినాడు. ఆపైన కూడా అతను ఈ పరీక్షలు రాయ అవకాశం ఉన్నప్పటికీ దైవేచ్ఛ అని భావించి రాయలేదు. ఆపై చదువును కూడా నిలిపివేసి తన జీవిత లక్ష్యం ఆత్మదర్శనం మరియు మోక్షమని తలచి ఆ మార్గమునందు ముందుకు సాగినాడు. ఆయన వివాహ ప్రసక్తిని కూడా తన జాతక కుండలిని యందు వివాహ యోగము లేదని తన తల్లితో చెప్పి తిరస్కరించినారు. అదే సమయమును నుండి ఆయన ప్రతిదినము 1200 గాయత్రీ జపమును చేయుచు ప్రారంభించిరి. క్రీస్తు శకం 1909 సంవత్సరం నందు వామనరావు తన తండ్రి గారిని కోల్పోయినాడు. అతను తల్లి అన్నగారైన శంకరశాస్త్రి సోదర గోదావరితో కలిసి నాగపూర్ వద్ద గల పావని అను ప్రదేశమునకు చేరుకున్నారు. అతడు శ్రీ స్వామి మహారాజు గారు చాతుర్మాస దీక్ష అందుండిరి. వామనరావు అతని కుటుంబ సభ్యులందరికీ శ్రీ స్వామి మహారాజు మంత్రదీక్షనిచ్చిరి. ఆపై వామనరావు ముంబైకి తిరిగి చేరుకుని ఉద్యోగ ప్రయత్నము చేసినాడు. కొన్ని నెలలు
వ్యర్థ ప్రయత్నముల తర్వాత గానగాపూరికి వెళ్ళి అచట సప్తాహములు శ్రీగురు చరిత్ర పారాయణమునందు నిమగ్నైనారు. 6 సప్తాహ పారాయణమునంతరం అతడు ఒక రమల జ్యోతిషిని కలిసి తన మనసునందున్న చిరకాల తీవ్ర వాంఛ అయిన గురు సమాగమమును గురించి ప్రశ్నించినాడు. అతను వారి గురువును 6 నెలలలోగా కలియుట తటస్థించని ఎడల ఇక ఎప్పటికీ సాధ్యము కాదు అని జ్యోతిషము చెప్పినాడు. రమల జ్యోతిష్యము చాలా వరకు నికరమైనది. ఒకటి చేత వామనరావు ఈ విషయమును చాలా గంభీరముగా తీసుకున్నాడు. ఆయన తమ గురువును కలుసుకునవలనడి ఆతృతతో శ్రీ గురు చరిత్ర సప్తాహమునకు బదులుగా ఒక రోజుననే ఆ పారాయణ పూర్తి చేసి ఉద్యాపనగాను తన వద్ద మిగిలి ఉన్న ఒకే ఒక గొడుగును అచటగల పురోహితునికి ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేయమని ఒకే దమ్మిడి కూడా లేకుండా గురు అన్వేషణ అనే సాహసయాత్రకు బయలుదేరినాడు. కానీ ఈ అన్వేషణలో తన గురువు ఎచట ఉన్నారు, ఆయన వివరములు ఏమిటి కూడా తెలియవు. కానీ గురువును కలయట అనే ఒకే ఒక ఆశయము మరియు ఆకాంక్ష తప్ప అతని వద్ద మరేమీ లేదు. కానీ పట్టుదల మాత్రం ఎంతో అధికముగా నుండి తన ప్రయాణమును కొనసాగించుచునే ఉన్నారు. ఆయన తన ప్రయాణమును వేసవిలో కొనసాగించుచు తన గురువును కలుసుకున్న ఉదంతమును 13వ అధ్యాయమునందు వివరించడమైనది. ఆయన వారి గురువుతో కలిసి ఉన్న 10 రోజుల కాలము అతని అనుభవము ఇత్యాది విషయములు ఎంతో వివరముగా చెప్పడమైనది. వామనరావు శ్రీ స్వామి మహారాజ్ గారితో కలిసి ఉండవలనని ఎంతో ఆశతో హింగోలి వద్ద గల పింప్రి అను ప్రదేశములో కలుసుకున్నాడు. అతడి నుండి వారితో పాటు ఔంధనాగనాథ్ అను ప్రదేశమునికి పోయి అతడు యోగాసనములందు శిక్షణ పొందుట మరియు మండూక ఐతరీయ ఉపనిషత్తులపై ఉపన్యాసములను వినుట వంటి ఎన్నో అపురూపమైన విషయములను యందు మార్గదర్శనమును శ్రీ గురు మహారాజ్ గారి ద్వారా పొందినారు. శ్రీ స్వామి మహారాజ్ వారు వామనరావును చిక్కహల్లాడ్ చతుర్మాస దీక్షకు తమతో పాటు వలదనినారు. దీనికి బదులుగా దత్తమాలా మంత్ర పునశ్చరణ ఔదంబర క్షేత్రమునందు పూర్తి చేయమని ఆదేశించినారు. ఆయన 40 రోజులలో ఈ పునశ్చరణను పూర్తి చేసి శ్రీ స్వామి మహారాజ్ గారికి తెలియచేయగా వారిని గరుడేశ్వరునందు కలుసుకొనమని తెలియజేసినారు. అచట శ్రీ స్వామి మహారాజ్ గారిని ఎంతో వినయ విధేయతలతో జాగ్రత్తతో అలసట లేక ప్రేమ పూర్వకమైన సేవలను వెంటనే ఎంతో వేగముగా వారి కనుసన్నల యందు మెలుగుతూ అందించేవారు. ఈ విధమైన అంకిత భావము మరియు సేవలకు అందించుచు వారి హృదయమును చూరగొనినాడు. వామనరావు చేతివ్రాత హస్తాక్షరములు ఎంతో అందముగా నుండి చేత శ్రీ స్వామివారి ఉత్తరములకు జవాబులు వ్రాయు బాధ్యతను వీరికిచ్చిరి. ప్రతిరోజు కొన్ని వందల ఉత్తరములు శ్రీ స్వామివారికి వచ్చిచుండెడివి. వామనరావు దర్శించిన దత్తప్రభువు వారి వ్యాఘ్రాచరంపై కూర్చుని ఉండినట్లు దర్శించినట్లుగానే చిత్రీకరించిన చిత్రపటమునకు చట్రమును కట్టించి గరుడేశ్వరునందుండే ఆరాధించినారు. ఈ విధముగా 5 మాసములు వామనరావు దత్తాత్రేయ స్వామి పటమును గరుడేశ్వరునందుంచుకొని ఆపై శ్రీ స్వామి మహారాజ్ ఆ పటమును తిరిగి ఇచ్చివైచిరి. ఆ తర్వాత వామనరావు ఈ పటమును శ్రీ వాసుదేవ నివాస్ పూణే యందుంచి నిత్య ఆరాధన చేయుచుండిరి. వామనరావు గరుడేశ్వరుని విడిచిన కొన్ని నెలలకు శ్రీ స్వామి మహారాజు గారు భౌతిక దేహమును వదిలిపెట్టినారని వార్త తెలిసినది. ఆ రోజు 23 జూన్ 1914. ఈ 4 సంవత్సరముల కాలము కొల్హాపురం నందు వామనరావు ఒక ఫోటోగ్రాఫర్గా స్థిరపడినారు. అప్పటి ఛత్రపతి వంశీయులైన సాహు మహారాజు వీరి వినియోగదారుల్లో ఒకరు. క్రీస్తు శకం 1917 సంవత్సరం నందు భార్చి యందు చిత్రలేఖనాధ్యాపకునిగా ఉద్యోగమునందు చేరి క్రీస్తు శకం 1917 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1926 సంవత్సరం వరకు ఆ ఉద్యోగమును చేసిరి. ఈయన ఎంతో భక్తి పాపభీతి ఉన్న మంచి అధ్యాపకుడైనప్పటికీ వీరి ముఖ్య ధ్యేయము ఆత్మదర్శనము మోక్షమును పొందుట. ఒకటి చేత ఎక్కువ కాలం యోగ సాధన యందు మరియు వైదిక విధి నిర్వహణ యందు లీనమై ఉండేవారు. ఆయన స్వయముగా ఎంతో నైపుణ్యమును సాధించిన యోగి అయినప్పటికీ ఎంతోమంది విద్యార్థులు యోగపరమైన శిక్షణను భార్షి యందు వారి వద్ద నుండి పొందుచున్నప్పటికీ ఆయనను మాత్రం ఏదో ఒక విచారము పీడిస్తూ ఎంతో అశాంతితో నుండేవారు. శ్రీ స్వామి మహారాజు గారి భౌతిక దేహత్యాగం తర్వాత ఆధ్యాత్మికంగా అనాథ అయినట్లుండేది. ఆయన మార్గదర్శనం ప్రకారము వామనరావు తన యోగ సాధనకు మరింత తీవ్రతరం చేసి కుండలిని జాగృతము చేయు ప్రయత్నములను చేయుచున్నటి ఎందు కృతకృత్యుడైనాడు. ఈ కుండలిని జాగృత ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. ఈ సాధన ఒక సిద్ధ గురు పర్యవేక్షణ మరియు
వారి దర్శకత్వంలో మాత్రమే చేయవలను. ఈ కుండలిని శక్తి అనగా సర్వశక్తిని జాగృతము చేయుటకు అనేక కష్టములతో కూడుకుని అత్యంత ప్రమాదకరి అయిన ప్రక్రియ. శ్రీ వామనరావు అకాలమందున్న ఎంతోమంది మహాత్ములను కలిసినప్పటికీ ఏ విధమైన ఎదుగుదలను పొందలేకపోయినారు. చివరగా ఆయన సోదర శిష్యుడు శ్రీ గోవింద మహారాజ్ పండిట్ వీరికి శిక్షణ ఇచ్చట జరిగినది. ఆ విధముగా వామనరావు ఆయన తల్లి మరిద్దరు స్నేహితులతో కలిసి నర్మదా నదీ తీరమున గల హోంషంగాబాద్కు ఈ యోగా ఎందు ఉన్నతమైన సాధన చేయుటకు గాను బయలుదేరి వెళ్ళినారు. వీరి సాధనా ప్రక్రియ కొనసాగుతుండగా ఒక ఎదురు చూడని సంఘటన జరిగినది. శ్రీ వామనరావు బృందం నర్మదా నది దక్షిణ తీరమున ఉండగా అదే నది ఉత్తర తీరమున ఒక యువ సన్యాసి సుమారు 30 సంవత్సరముల వయసుండి తూర్పు బంగ్లా ప్రాంతమునకు చెందిన స్వామి చిన్మయానంద అనువారు అచటికి వచ్చినారు. ఆయన తన ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞపై దక్షిణముగా పొమ్మన్నందున ఈ హోషంగాబాద్కు వచ్చి ఈ నర్మదా నది ఉత్తర తీరమున బస చేసిరి. శ్రీ వామనరావు గారికి చిన్మయానంద వారి శిష్యులలో పరిచయం ఏర్పడి వారి మధ్య ఒక అవగాహన అనుబంధము ఏర్పడింది. శ్రీ స్వామి మహారాజు గారు వామనరావుకు స్వప్న దర్శనమిచ్చి శ్రీ చిన్మయానంద వద్ద నుండి శక్తిపాతమును సంబంధించిన సమస్త యోగ ప్రక్రియలు సాధనా మార్గములను నేర్చుకొనమని ఈ ప్రయోజనము కొరకే శ్రీ స్వామి చిన్మయానందను అతడికి పంపినామని తెలియచెప్పిరి. ప్రారంభమునందు కొంత తిరస్కారము చూపించినప్పటికీ వామనరావు దీక్షా పట్టుదలకు తృప్తి చెందిన స్వామి చిన్మయానంద్ గారు క్రీస్తు శకం 1922 సంవత్సరంలో వీరికి శక్తిపాత యోగమును ఉపదేశించిరి. వామనరావు యొక్క ఏకాగ్రత, అంకిత భావము, వైదికపరమైన కట్టుబాట్లు, ఆచార వ్యవహారములు, ఆయన పూర్వీకము, వీటితో పాటు శ్రీ స్వామి మహారాజు వారి అనుగ్రహము, యోగ శిక్షణయందు వారు కనబరుచు ప్రతిభా పాఠవముల వలన శ్రీ స్వామి చిన్మయానంద వీరిని ఆ శక్తిపాత యోగమునందు పరిపూర్ణులను చేసి శక్తిపాత యోగమునందు ఆసక్తి మరియు అర్హతను కలిగిన వారికి శిక్షణనిచ్చినట్లు తర్ఫీదునిచ్చిరి. క్రీస్తు శకం 1924 సంవత్సరం నందు ఆయన శ్రీ స్వామి చిన్మయానంద తదుపరి కాలమందు పరమహంస పరిబ్రాజకాయ శ్రీ లోకానంద తీర్థగా ప్రఖ్యాతిగాంచినారు వీరే. వారి నుండి పూర్తి శిక్షణను పొందిన తర్వాత తిరిగి పూణే నగరమునకు తరలివచ్చి చివరి వరకు అచటనే స్థిరపడినారు. ఇకపై వారిని యోగిరాజు గులవని మహారాజు అని సంబోధించిన సబబుగా నుండును. ఆయన ఒక నిరాడంబరమైన ప్రశాంతమైన నియమబద్ధమైన జీవితమును ఒక చిత్రలేఖనాధ్యాపకునిగా సాగించిరి. ఉద్యోగము చేయుచు తన తల్లి వితంతు సోదరులతో వారు కూడా శ్రీ స్వామి మహారాజు గారి శిష్యులు కలిసి ఒక 2 గదుల అద్దె ఇంటిలో అందుండేవారు. ఆరంభపు రోజులలో ఆయన ఆధ్యాత్మిక సాధన శక్తి వీటి గురించి చాలా కొద్ది మందికే తెలిసినది. పరమహంస పరిబ్రాజకాచార్య శ్రీ లోకనాథ తీర్థస్వామి మహారాజు వీరిని అర్హత గల వారికి శక్తిపాత యోగము ఉపదేశించుటకు అనుమతించినప్పటికీ శ్రీ యోగిరాజు తమ గురువు అనుమతించిన వారికి మాత్రమే శిక్షణనిచ్చేవారు. కాలాంతరమున వీరు ఈ విషయమై మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు. శ్రీ యోగిరాజు గులవని మహారాజు గారి వద్దకు వచ్చు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది. వీరితో పాటుగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యోగ శిక్షణను పొందుటకు వీరి వద్దకు రాసాగిరి. వారు వయస్సు యందు యోగిరాజు గారి కంటే పెద్దవారు ఒకటి విశేషము. అట్టివారిలో పండిట్ వీడి సత్వలేకర్ వీరి యోగిరాజు గారిని కంటేను 20 సంవత్సరాలు పెద్దవాడు. అదీగాక ఆయన వేద సంస్కృతిపై అనేక గ్రంథములను రచించి పేరు ప్రఖ్యాతులను పొందినటువంటి వారు. మరొక ప్రముఖ వ్యక్తి శ్రీ యోగిరాజు గారిని కలుసుకున్నవారు శ్రీ త్రయంబక శాస్త్రి ఖరే. వీరు తదుపరి కాలమునందు జగన్నాథపురి శంకరాచార్యులుగా అధిష్టానమును అధిరోహించినారు. శ్రీకరే గారు రాసిన ఒక వ్యాసము శ్రీ యోగి మహారాజు గారి కీర్తిని పెంచి భారతదేశము నలుమూలల నుండి కాక ప్రపంచకు అనేక దేశముల నుండి వేలాది మంది వీరి వద్ద శిక్షణ పొందుటకు ప్రవాహం వలె వచ్చుటకు దారితీసినది. ఈ విధముగా వచ్చి వారిలో వృత్తి ఉద్యోగములందుండేవారు, డాక్టర్లు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు, ఆచార్యులు అనగా ప్రొఫెసర్లు, శాంతిదూతలు, అర్చకులు, సన్యాసులు అని తేడా లేకుండా అందరూ ఉండేవారు. ప్రారంభపు రోజుల్లో శ్రీ యోగి మహారాజు సాధు సన్యాసులకు కుండలిని శిక్షణ ఇచ్చుటకు నిరాకరించిన వారు. ఆయన వారందరినీ గురువులుగా భావించటే దీనికి కారణం. కానీ ఒకసారి శ్రీ స్వామి ప్రజ్ఞానంద సరస్వతి అంటే కర్వే స్వామి పూనాకు వచ్చి తమకు మంత్రోపదేశము ఇవ్వమని కోరినారు.
శ్రీ యోగి మహారాజు ఎంతో సందేహించి సందిగ్ధంతో నుండి చివరకు తప్పనిసరిగా అంగీకరించినారు. ఆయన శ్రీ స్వామి మహారాజ్ గారిని ప్రార్థించి ఒక సేవ అనుభవంతో వారికి కుండలిని యోగమును ఉపదేశించిరి. ఈ సంఘటన తర్వాత ఎంతోమంది స్వాములు వీరి వద్ద యోగా యందు శిక్షణ పొందినారు. క్రీస్తు శకం 1947 సంవత్సరం నందు శ్రీ యోగిరాజు తమ తల్లిగారిని కోల్పోయినారు. తదుపరి 5 సంవత్సరములకు తమ అన్నగారైన శ్రీ స్వామి శంకరానందను వారి సోదరి గోదావరిని కూడా కోల్పోయినారు. ఈ సంఘటనలు శ్రీ యోగిరాజు గారికి చాలా బాధాకరమైన వియోగములు. క్రీస్తు శకం 1955 సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున పరమహంస పరిబ్రాజకాచార్య శ్రీ లోకనాథ తీర్థ స్వామి మహారాజు గారు తమ భౌతిక శరీరమును కాశీ యందు విడిచిపెట్టినారు. శ్రీ యోగిరాజు ఈ సంఘటనతో మరింత చలించిపోయినారు. బెంగాలీ స్వామివారితో వారి అనుబంధం అంతటిది. అందువలన వారెంతో కృంగిపోయినారు. శ్రీ స్వామివారు మహారాష్ట్ర యందు చాలా కాలమందుంట వారిరువురి మధ్యను 6 సంవత్సరాల వయసు వ్యత్యాసమునను ఆయన పుత్రవాత్సల్యంతో చూచుచు వామన అనే పేరుతో పిలుచుట వారి మధ్య గల అనుబంధమును తెలియజేయును. అంతటి ఆత్మీయమైనది. ఆయన పూణే నగరమునకు తరచుగా దర్శించేటవారు. ఆయన వారి శిష్యులతో అనేక పర్యాయములు నేను వామన ఇద్దరము ఒకటే అని చెప్పేటివారు. క్రీస్తు శకం 1950 సంవత్సరం నందు 11 మంది సభ్యులతో శ్రీ యోగిరాజు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడినది. వారు పరమహంస పరిబ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన అందుబాటు యందున్న రచనలన్నింటినీ ముద్రించుటకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నములను ప్రారంభించినారు. వీటికి తగిన పర్యవేక్షణ మరియు కార్యదర్శకత్వ బాధ్యతను పండిట్ కవీశ్వర శాస్త్రి గారికి అప్పగించిరి. శ్రీ యోగిరాజు గారి అనంతరం కమిటీ నిర్వాహకుల బాధ్యతను కూడా వీరికే ఇచ్చినారు. అవిశ్రాంత నిర్విరామ కృషితో భగీరథ ప్రయత్నముతో ఈ బృందము శ్రీ స్వామి మహారాజు గారి రచనలన్నింటినీ సేకరించి 12 సంపుటలుగా 5 సంవత్సరముల కాలములలో ప్రచురించినారు. ఈ రచనల ముద్రణ ఖర్చు అవసరమైన ఆర్థిక సహకారము మరియు సంపాదకీయ పరిజ్ఞానము శ్రీ స్వామి మహారాజు గారి శిష్యులు మరియు భక్తుల ద్వారా భారతదేశము నలుమూలల నుండి లభించినవి. ఈ సంపుట యందు చివరి భాగ ఆవిష్కరణ ఉత్సవము నందు శ్రీ స్వామి మహారాజు గారి 51వ జన్మదిన ఉత్సవమును గురించి విశేషముగా విశ్లేషింపబడింది. ఇది శ్రీ యోగిరాజు గారు సంకల్పించిన గురు మహారాజ్ గారి ప్రచారమునకు గుర్తుగా భావించవచ్చును. శ్రీ యోగిరాజు గారు వారి నామ ప్రచారము లేదా కీర్తి పొందుటయందు నిరాసక్తి కలిగిన వారైనప్పటికీ వారి కీర్తి ప్రతిష్టలు దేశమందేగాక విదేశముల యందు కూడా ఎంతో విస్తృతంగా వ్యాపించినవి. వారి 71వ సంవత్సరపు జన్మదినమును ఆయన భక్తులు శిష్యులు వివిధ తెగలకు సంబంధించిన పౌరులందరూ కలిసి ఎంతో వైభవముగా జరిపినారు. ఆ కాలముందు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వార్కరీ శ్రీ సోనోపంత్ దండేకర్ గారు శ్రీ వామనరావు గారిని సత్కరించుటకు కారణము ఆయన ఈ ఆధునిక కాలపు నాస్తికవాదులను కూడా దైవభక్తి మార్గము వైపు మళ్లించి వారి యందు సనాతన సాంప్రదాయముపై నమ్మకము కలిగించటం వలనను, అదే విధముగా మహాత్ములైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీధర స్వామి గారు సమర్థ రామదాసు గారి సాంప్రదాయమును, శ్రీ నారేశ్వరునికి చెందిన శ్రీ రంగావధూత గారు, ఆర్ఎస్ఎస్ గురూజీ అయిన శ్రీ గోల్డ్ వాకర్ ఫల్ఠాన్కు చెందిన శ్రీ ఉప్లేకర్ మహారాజ్, శ్రీ బాబా మహారాజ్ తర్నేకర్ వారితో అత్యంత సన్నిహిత సంబంధమును కలిగి ఉండుట మొదలైనవి. క్రీస్తు శకము 1961వ సంవత్సరం నందు వరదల కారణంగా అంబి నదిపై నిర్మించిన పానాషట్ లేదా తంజీ సాగర్ ఆనకట్ట బీటలు వారి నీరు పొంగి ప్రవహించి యోగిరాజు గారి గృహము పూర్తిగా విధ్వంసమైనది. వేరే గత్యంతరము లేక ఆయన ఒక గుడియందు తలదాచుకున్నారు. ఆయన సేకరించిన అనేక గ్రంథములు, శ్రీ స్వామి మహారాజు గారు వ్రాసిన గ్రంథములు అన్నీను వరద నీటి పాలైనవి. ఈ పరిస్థితులు శ్రీ యోగిరాజు వారి భక్తులను శిష్యులను తమ గృహ పునర్నిర్మాణ కార్యక్రమమును ఆపజాలకపోయిరి. ముఖ్యముగా పండిట్ దత్తశాస్త్రి కవీశ్వర్ గారు మిగిలిన దక్కిన వారందరితో కలిసి ఆశ్రమ పునర్నిర్మాణ కార్యక్రమమును కొనసాగించి పూర్తి చేసినారు. శ్రీ వాసుదేవ నివాస్ 1965వ సంవత్సరం నందు
ప్రారంభమై అది యోగిరాజు గారి నివాసమే కాకుండా శ్రీ తెంబే స్వామివారి రచనా భాండాగారముగాన, శక్తిపాత యోగా కేంద్రముగాను శ్రీ లోకానంత తీర్థస్వామి మహారాజ్ శరీరధారులై ఉండగను ఆపై వారి సమాధి అనంతరము కూడా కొనసాగినది. శ్రీ యోగి మహారాజ్ గారి వద్దకు వచ్చిన వారు ఆయన శిష్యులైనను భక్తులైనను కాకపోయినను వారి జీవితములను మార్చి సరైన మార్గమునందుంచెడివారు. ఆయనట్టి వారందరినీ దైవ మార్గము నందు ఉంచి వారు సశరీరులై ఉన్నప్పుడు ఆపై జనవరి 15, 1974 నందు వారి భౌతిక కాయమును విడిచిన తరువాత ఈ విధమైన కృషిని చేయుచునే ఉన్నారు. ఈ అనుభవం అనగా శ్రీ యోగిరాజు గారి ప్రత్యక్ష దర్శనానుభవమును ఆంగ్ల గ్రంథ రచయిత శ్రీ దేశ్ముఖ్ మరియు ఎంతోమంది అనునాయులు భక్తులు కూడా శ్రీ వాసుదేవాశ్రమమునందు పొంది ఉన్నారు. శ్రీ నానా మహారాజ్ తారణేకర్. తరాణే అను ఇందోర్కు గల దగ్గరలో గల ఒక ప్రదేశమునకు చెందిన సంపన్న వైదిక కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం, జోషి వంశస్థుల వారిది. శ్రీ స్వామి మహారాజు వారు తమ దండ స్వీకారమునకు గాను ఉజ్జయినికి పోవు ప్రయాణపు మధ్యలో వారు తారణేనందుండిరి. ఆ సమయమునందు వారు శ్రీ శంకర శాస్త్రి అనే ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మంచి పాండిత్యము గల వ్యక్తి ఈయన. శ్రీ స్వామి మహారాజ్ గారి శిష్యుడు. ఆయనకు 2 కుమారులు, గంగాధర మరియు మార్తాండ. చిన్న కుమారుడు శ్రావణ శుక్ల పంచమి అనగా ఆగస్టు 5, 1896 జన్మించినాడు. అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శ్రీ స్వామి మహారాజు గారు ఇండోరు నగరం ముందు కొన్ని వారముల పాటు అచ్చట బస చేసిరి. వారు అచ్చట ఉన్న సమయమందు శాస్త్రి గారి గృహమునకు తరచు వెళ్ళిచుండేవారు. బాలుడైన మార్తాండ శ్రీ స్వామివారి వడిలో కూర్చున్నాడు. ఆయన ఆ పిల్లవాడికి ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఇచ్చేవారు. గంగాధరకు ఉపనయనము జరిగిన వెంటనే అతను తనకు ఒక గురువు ద్వారా మంత్రోపదేశము జరగవలనని ఎంతో బలమైన కోరిక కలిగి ఉన్నాడు. అతను ఈ విషయమై తన తండ్రి గారైన శ్రీ శంకర శాస్త్రి గారిని సంప్రదించగా ఆయన శ్రీ గురు చరిత్రను సప్తాహములు పారాయణము చేయమని చెప్పినారు. 8వ సంవత్సరముల వయసు ఉన్న నానా గంగాధర ముద్దు పేరనమాట. 10/10/1904 శ్రీ గురు చరిత్ర పారాయణమును తపస్సును ప్రారంభించినారు. ఆ చిన్న వయసునందు ఈ పారాయణ ఏకభుక్తముతో ఎంతో కఠినమైన ఆచార వ్యవహారములను పాటిస్తూ ప్రారంభించినాడు. ఈ విధమైన ప్రథమ సప్తాహము పూర్తి చేసి 2వ సప్తాహము కేవలము పండ్లు తిని ఫలాహారంతోనూ, 3వ సప్తాహము గోక్షీరము ఆవు పాలన మాత్రమే తీసుకుని స్వీకరించి ఆపై చతుర్థ సప్తాహము నుండి కేవలము తీర్థమును మాత్రమే సేవించి పూర్తి చేసినాడు. సప్తాహ పారాయణ పూర్తయిన వెంటనే నానా ఎంతో బలహీనపడి శరీరమందుల పూర్తి శక్తిని కోల్పోయి ధ్యానమందు కూర్చుని ఉన్నాడు. అతనికి ధ్యానమునందు శ్రీ స్వామి మహారాజు గారి కంఠధ్వని ఎంతో మృదు మధురముగా, నానా, ఎందుకింత కఠిన శ్రమతో కూడిన తపస్సు చేయుచున్నావు? నీకు ఏమి కావలను అని వినబడింది. వెంటనే అతనిని ఒక వస్త్రంతో కప్పి అతని చెవియందు గురుమంత్రమును ఉపదేశించినారు. ఆయన నానా శిరస్సుపై తమ అమృత హస్తము నుంచి తమ చేతి వేళ్లతో నానా భ్రూమధ్యమును తాకి అతనికి సమాధి స్థితి కలిగించినారు. ఆ తర్వాత అతనిని సమాధి స్థితి నుండి మేల్కొల్పి భక్తి మార్గమునందు జీవించమని ఆదేశించినారు. తదుపరి నానా శ్రీ గురు చరిత్ర పారాయణను పూర్తి చేసినారు. శ్రీ నానాకు తన 18వ సంవత్సరమున వివాహము జరిగినది. 2 సంవత్సరముల తర్వాత ఆయన తన తండ్రి గారిని కోల్పోయినాడు. తండ్రి మరణించిన కొన్ని మాసములకు తల్లి కూడా మరణించినది. శ్రీ నానాకు కుటుంబ బాధ్యత, పౌరోహిత్యపు వృత్తి, వేద పాఠశాల నిర్వహణ, తన చిన్న తమ్ముని పెంచుట వంటి అన్ని బాధ్యతలు ఒక్కసారిగా ఆయన భుజస్కంధములపై పడినవి. ఈ మధ్యలో అతనికి కుమారుడు జన్మించిన కొన్ని సంవత్సరములకు ఆయన ధర్మపత్ని పరమపదించినది. ఆయన ధర్మకార్య నిర్వహణ మరియు గృహస్థ బాధ్యత నిర్వహణకు తిరిగి పునర్వివాహమును చేసుకొనినారు. ఆమె పేరు కూడా మొదటి భార్య పేరు
మహల్సాబాయి కలిగి ఉండుట విశేషము. ఈమె ఒక కుమార్తెకు జన్మనిచ్చి తాను కూడా ఊర్ధ్వలోకములకు పయనమైనది. శ్రీ నానాగారు తన వైదిక బాధ్యతల నిర్వహణ చేయుచు సంతానమునకు తల్లి తండ్రి బాధ్యతలను రెండింటినీ ఎంతో సామర్థ్యంతో నెరవేర్చవలసి వచ్చినది. ఇంతటి ఒడిదుడుకుల మధ్య శ్రీ నానాగారు ఎంతో బాధ్యతాయుతంగా తన పౌరోహిత్యపు బాధ్యతలను, సాంసారిక వ్యవహారములను, పిల్లలను పెంచుట వంటి నిర్వర్తిస్తూ దత్తోపాసనను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతటి కఠిన జీవితమందు ఆయనకు తోడు శ్రీ గురు మహారాజు అయిన శ్రీ స్వామి మహారాజు గారు ఒక్కరే. ఆయన స్వప్న దర్శనం ఇచ్చుచు తగిన సలహాలను మార్గదర్శనమును చేయుచు సర్వకాల సర్వావస్థల యందు మార్గదర్శనము చేయుచుండెడివారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి యజ్ఞ విధులను తెలుపుచు మరీ ముఖ్యమైన ఎడల వారిని గానుగాపురమునకు పంపి అతడి దత్తప్రభువును సేవించమని అతనిని సరైన మార్గమునందు నడిపించెడివారు. ఈ సమయమునందే ఓంకారేశ్వరికి చెందిన ఒక యోగి వీరికి యోగమునందు ఉన్నత శిక్షణను నిచ్చిరి. శ్రీ స్వామి మహారాజు గారి ఆజ్ఞపై శ్రీ నానా మహారాజు గారు తీర్థయాత్రలను పూర్తి చేసినారు. శాస్త్రములందు వివరించిన రీతిలో ఆయన కాశీయాత్రను పూర్తి చేసి శ్రీ విశ్వేశ్వరుని కలుసుకున్నాడు. ఆపై మధుర యాత్రయందు శ్రీకృష్ణ దర్శనమును పొందిరి. ఎంతో కఠిన నియమావళిని పాటిస్తూ ఆయన నర్మదా నదికి ప్రదక్షిణను పూర్తి చేసినారు. ఈ ప్రదక్షిణా కార్యమును కాలినడకన చేయుచుండగా 4 రోజులు వరుసగా ఆయనకు ఆహారము కానీ నీరు కానీ లభించలేదు. అందువలన స్పృహను ఇంచుమించు కోల్పోవచ్చు అచేతన స్థితికి జారుచున్న సమయమునందు నర్మదామాత ప్రత్యక్షమై ఒక పెద్ద పాత్ర బంగారు కుండ నిండుగా చిక్కటి పాలనిచ్చినది. ఆయన హిమాలయ పర్యటనలో ఉద్ధవడం దర్శనమిచ్చి ఒక గుహయందు ఆయనకు సమాధి వంటి ధ్యానస్థితిని అనుగ్రహించినారు. శ్రీ నానా మహారాజుకి ఈ విధమైన అనేక దైవ దివ్య పురుషుల దర్శనములు కలిగినవి. వీరిలో నవనాథులు, అశ్వత్థామ ముఖ్యులు. శ్రీ నానా మహారాజు వారి గురువులైన పరమపూజ్య పరమహంస పరిబ్రాజకాచార్య శ్రీ 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 స్వామి వాసుదేవానంద సరస్వతి గారి ఆదేశానుసారం భక్తి మార్గమును ప్రబోధించేవారు. ఆయన శ్రీ స్వామి మహారాజు గారు రచించిన 3 ప్రార్థనా స్తోత్రములను కరుణా త్రిపద ప్రత్యేకించి ప్రచారం చేసేవారు. ఆయన దత్తభక్తి మార్గమును అత్యంత సులభమైన ప్రత్యక్ష పూజా విధానమును ప్రస్తుత ఆధునిక తరములకు అనువైన తీరులో వేలాది మంది ప్రజలు తరించినట్లుగా అదియును అన్ని తరగతుల వారికి అందుబాటులో నుండి విధానమును ఉపదేశించిరి. ఇంచుమించు ప్రపంచమంతటియు దత్తభక్తిని ప్రచారము చేసి తన ఈ 20వ శతాబ్దం నందు తమ వంతు కృషిని ఎంతో సమర్థవంతముగా సలిపినారు. వారు తమ భౌతికాయమును 16/4/1958 విడిచిపెట్టినారు. శ్రీ నానా మహారాజు గారు ప్రచారము చేసిన త్రిపద పరివ్రజ్ర ప్రార్థనా స్తోత్రము ఇంచుమించు ప్రపంచమంతటా మారుమోగింది. ఈ స్తోత్రమును శ్రీ నానా మహారాజు గారి మనుమడైన డాక్టర్ ప్రదీప్ బాబా మహారాజ్ తారణేకర్ గారు మరింత అధికముగా ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చినారు.